మార్చి 28వ తారీఖున థాయిలాండ్ క్యాపిటల్ అయినటువంటి బ్యాంకాక్ మరియు మయన్మార్ ప్రాంతంలో భూకంపం అనేది వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు అనేది చూద్దాం. ఇప్పుడు భూకంపం జనరల్గా అనేది భూమి యొక్క అంతర్గత పొరల్లో సంభవించే కదలికల, అంటే ఊహించని కదలికల వల్ల భూమి కంపించడం భూకంపం అంటూ ఉంటారు. దీని రకాల కారణాలు ఉంటాయి. వాటిలో జనరల్గా టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు అన్నమాట. అంటే భూగర్భ ప్లేట్ల కదలిక అనేది ఒక కారణం ఉంటుంది. అగ్నిపర్వత విస్ఫోటనం అనేది కూడా ఒక కారణం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే భూగర్భంలో గాలి లేదా నీటి ఒత్తిడిలో మార్పులు ఏమైనా జరిగినాయి అనుకోండి, దానివల్ల కూడా జరుగుతూ ఉంటుంది. భూగర్భంలో పేలుళ్ళు, మైనింగ్ వాటికి అట్లాగా, అదేవిధంగా అణు పరీక్షలు చేసేటప్పుడు పెద్ద పెద్ద పేలుళ్ళు, వాటి ప్రభావం కూడా ఉంటుందన్నమాట. వీటికి భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు టెక్టోనిక్ ప్లేట్స్ అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని కొన్ని టెక్టోనిక్ ప్లేట్స్గా విభజించారనమాట. సంబంధించి ఇండియన్ ప్లేట్ అనేది బర్మిస్ట్ ప్లేట్ ఇట్లా దాని కిందకి నుంచి వెళ్తూ ఉంటుంది. ఈ ప్లేట్లలో ఏదైనా మార్పులు జరిగినాయి అనుకోండి, అనుకోని మార్పులు జరిగినప్పుడు భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు సంబంధించింది ఏంటంటే ప్లేట్స్లో జరిగిన మార్పులు, టెక్టానిక్ ప్లేట్స్లో జరిగిన మార్పులు సంబంధించిన భూకంపాలుగా చెప్తున్నారు వీటిని. ఇక వీటి ప్రభావాలు ఎట్లా ఉంటాయంటే, భారీ ప్రభావాలు అనేది కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అంటే భవనాలు, రహదారులు, వంతెనలు కూడా పాడైపోతాయి, ధ్వంసమైపోతాయి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత సునామీ లాంటివి కూడా, సముద్రంలో వచ్చిందనుకోండి భూకంపం, సముద్రంలో భూకంపాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో సునామీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత భూకంపాల్లో వల్ల భూగర్భంలో ఉన్న నీటిల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వీటి తీవ్రత అని రెక్టార్ స్కేల్లో కొలుస్తారనమాట. రెక్టార్ స్కేల్తో భూకంపాల తీవ్రత ఎట్లా ఉందనేది కొలుస్తారు. స్కేల్ ఎట్లా ఉంటుందంటే, భూకంపాల తీవ్రత అంటే 3.0 కంటే రీడింగ్ తక్కువ ఉందనుకోండి, తేలికమైన భూకంపంగా చెప్తూ ఉంటారు. దీన్ని 4 నుంచి 6 వరకు ఉంటే ఒక మోడరేట్ అనమాట, మోస్తరుగా భూకంపం అని చెప్తూ ఉంటారు. 7.0 మరియు అంతకంటే ఎక్కువ ఉంటే తీవ్రమైన నష్టం కలిగించే భూకంపంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రజెంట్ మయన్మార్లో సంభవించిన భూకంపాలు, 2 భూకంపాలు ఒకసారి వెంటనే వీటి సిస్మోగ్రాఫ్, వీటికి సంబంధించిన భూకంప లీకిని అనమాట. రెక్టార్ స్కేల్లో 7.7 అనేది ఒకటి రీడింగ్, 6.4 ఒకటి అనమాట రీడింగ్ అనేది. రెండు కూడా భారీ సంబంధించిన నష్టాన్ని కలిగించే భూకంపాలు అనమాట. వీటికి సంబంధించినప్పుడు జనరల్గా భూకంపాలు వచ్చినప్పుడు ఏంటంటే భవనం నుంచి బయటకు వెళ్తూ ఓపెన్ ప్రదేశాలకు వెళ్ళిపోవాలి. ఎమర్జెన్సీ కిట్స్ ఏమైనా ఉంటే రెడీలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వ సూచనలు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. భూకంపాలు జనరల్గా జపాను, ఇండోనేషియా, నేపాల్, కాలిఫోర్నియా, తర్వాత హిమాలయ ప్రాంతాలు ఎక్కువగా ఈ భూకంపాల జోన్ అనేది ప్రభావితమై ఉందన్నమాట. ఎక్కువ తరచుగా భూకంపాలు ఇక్కడ సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా భూకంపాలని మనం నివారించే చర్యలు మనం చేతిలో లేనప్పటికీ భూకంప అవగాహన పెంచుకొని ముందస్తు హెచ్చరికలు అట్లా చేసుకొని దాని ప్రకారం కొంత నష్ట నివారణ అనేది చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన భూకంపానికి సంబంధించిన ఆ పిక్చర్స్, విజువల్స్ అనేది సోషల్ మీడియాలో వైరల్గా వచ్చినాయి. వాటిని చూడండి. ఈ విధంగా ఎంత తీవ్రత అనేది, ఎంత నష్టం అనేది, ప్రాణ నష్టం ఎలా ఉంది.